మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ప్రపంచంలోనే ద పవర్ఫుల్ మ్యాన్ ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. ఎందుకంటే మన తాత ముత్తల కాలం నుంచి స్త్రీలు అంటే చాలా చిన్న చూపు, వంటింటికే పరిమితము. స్త్రీ అంటే ఒక వస్తువు, ఒక ఆట వస్తువు మాత్రమే అని మన పెద్దవాళ్ళు నిర్ణయించేవారు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్త్రీల గురించి ప్రత్యేకంగా పోరాటం చేసి 1951 సంవత్సరంలో స్త్రీల సమానత్వ హక్కు, ఓటు హక్కు, స్త్రీ కూడా సంఘంలో గౌరవం పొందాలని ఎంతో కృషి చేశారు. ఆ కృషికి ప్రతిఫలంలో చాలా చాలా అంటే చాలా నిందలు, విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ నిందల విమర్శల్లో కూడా తన మంత్రి పదవిని కూడా కేవలము స్త్రీల సదస్సు గురించి రాజీనామా చేసి బయటకు వచ్చి చాలా పోరాటం చేశారు. నిమ్న వర్గాలు, బడుగు బలహీనతలకే కాకుండా ప్రతి ఒక్కరికి సమానత్వంగా హక్కు అనేది ఉండాలి అని పోరాటం చేసినందుకు ప్రతిఫలంగా 1980 సంవత్సరంలో మనం అధికారంలోకి వచ్చాము. స్త్రీ కూడా చదువుకోవాలి, స్త్రీకి ఓటు హక్కు ఉండాలి, సమానత్వ హక్కు ఉండాలని స్త్రీకి కూడా ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపుని తీసుకొచ్చారు మన అంబేద్కర్ గారు. ఈ రోజున ఒక స్త్రీ ఈ గల్ఫ్ లో తనంతట తను స్వేచ్ఛగా జాబ్ చేసుకుంటుంది, స్వేచ్ఛగా ఎక్కడికైనా తిరుగుతుంది, వెళ్తుంది అంటే అది మనకు డాక్టర్ బిఆర్ గారు పెట్టిన భిక్ష అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ రోజు నేను ఇంత సంతోషంగా ఒక మగవాడికి ధీటుగా మనం అందరం స్త్రీలు అందరం కష్టపడుతున్నామంటే అది కేవలము డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ పెట్టిన భిక్ష అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఆశయాలు, ఆయన సాధనాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం అందరం కూడా ఒక్కొక్కటి కూడా మనం కంప్లీట్ చేయాలి. మన తండ్రి ఏదైనా ఒక ఆశయము, మన నుంచి ఏదైనా పొందుకోవాలి అనుకున్నప్పుడు మనం ఎలాగైతే నడుము కట్టుకున్న తండ్రి ఆశయాన్ని నేను నెరవేర్చాలని అనుకుంటామో అలాగే మనం కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మన తండ్రి ఆశయాలను కూడా మనం కూడా ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని ఆయనకి గుడి కట్టలేదు, ఆయనకి ఇది చేయలేదు అన్నదే కాకుండా ఆయన ఏ ఆశయాల గురించి అయితే ఏ నిమ్న జాతుల, బడుగు బలహీనతలను ఎక్కడైతే విచక్షణ జరుగుతుందో అక్కడ మార్పు అనేది తీసుకురావాలి. ఆ మార్పు మన నుంచి మొదలవ్వాలి, మన తండ్రి నుంచి మొదలైంది కాబట్టి ఆ ఆశయాన్ని మనం పూర్తి చేయాలని అనుకుంటున్న ఆశయాలను వివక్షత అనేది మనం ఈ సమాజంలో నుంచి తీసివేయాలి. దానికి మనందరం కూడా కృషి చేద్దాం. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరొకసారి మీ అందరికీ జై భీమ్.